డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సుకు సంబంధించి ఆల్రెడీ మెయిన్గా చాలామంది విద్యార్థులు కాలేజ్ లిస్ట్ గురించి అడుగుతున్నారన్నమాట. ఇది ఒక డెమో వీడియో మాత్రమే. మీకు బీపీటీ, ఎంఎల్టీ వాళ్ళకి సపరేట్ వీడియోస్ చేశాను, మళ్ళీ ఈ వీడియోలో చెప్తాను. పారామెడికల్ వాళ్ళకి రేపు ఇంకో వీడియో రావడం జరుగుతుంది. సపరేట్గా ఏ కోర్సుల కింద ఏ కాలేజీలు ఉన్నాయి అనేది ఒక వీడియో చేస్తాను రేపు. ఇదేంటంటే చాలామందికి ఈ ప్రాసెస్ తెలియక ఇలా తెలుసుకుంటారని చెప్తున్నాను. మెయిన్గా మీకు ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తానమాట. అది ఓపెన్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ నర్సింగ్ అంటే నర్సింగ్ కింద ఉండే కాలేజీలు వస్తే వస్తుంది అన్నమాట. అదే ఫిజియోథెరపీ ప్రెస్ చేస్తే దాని కింద ఉండే కాలేజీలు అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే పారామెడికల్, ల్యాబ్ టెక్నీషియన్ కింద ఉండే కాలేజీలు మొత్తం మన వెబ్సైట్లో అయితే చెక్ చేసుకోవచ్చు. మెయిన్గా అది ఎలా అని చాలామంది అనుకుంటారు. దానికి సంబంధించి లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. దీంట్లో ఫిజియోథెరపీని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కాలేజ్ పేరు అండ్ అలాగే కాలేజ్ అడ్రస్, బీపీటీ కింద ఇన్ని కాలేజీలోనే మొత్తం డేటా అయితే ఉంటుంది అన్నమాట. ఈ విధంగా క్లియర్ కట్గా చూసుకోండి. ఒకసారి స్క్రోల్ చేస్తాను నేను. మెయిన్గా డైరెక్ట్ వెబ్సైట్ నుంచి చూసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఒక సపరేట్ వీడియో కూడా చేశాను, అది కూడా చూడండి. చాలామంది పారామెడికల్ కాలేజ్ గురించి అయితే అడుగుతున్నారన్నమాట. నేను లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను, అందుకే లేట్ అయితే కావడం జరుగుతుంది. మ్యాక్సిమం రేపైతే అప్లోడ్ చేస్తానమాట. మనకి ముఖ్యంగా ఫిజియోథెరపీ పారామెడికల్ కాలేజ్ సంబంధించి దాంట్లో చాలా కోర్సులు ఉన్నాయి. దాని కింద ఉండే కాలేజ్ లిస్ట్ మొత్తం ప్రిపేర్ చేయాలన్నమాట. అందుకే లేట్ అయితే కావడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి ఎండ్ అయితే కావడం జరిగింది. పీపీటీకి సంబంధించి లిస్ట్ అన్నమాట. ఇప్పుడు వచ్చేసరికి పారామెడికల్ అండ్ అలాగే ల్యాబ్ టెక్నీషియన్ ఎంఎల్టీలో ఉండే కోర్సులు, కాలేజ్ పేరు, అడ్రస్లు క్లియర్ కట్ ఒకసారి చూడండి. మీరు కూడా డైరెక్ట్గా మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు కూడా చూసుకోవచ్చు అన్నమాట. రేపైతే మీకు పారామెడికల్ కాలేజెస్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. అర్థమవుతుంది కదా. మన ఛానల్ కూడా అందరు ఫాలో అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ కూడా అందరు జాయిన్ అయితే అవ్వండి. అక్కడ పీడిఎఫ్స్ మొత్తం, నేను చెప్పే పీడిఎఫ్లు మొత్తం అక్కడైతే అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. అర్థమవుతుంది కదా. క్లియర్ కట్గా వెరిఫై చేసుకోండి. ఎంఎల్టీ, బీపీటీకి సంబంధించి సపరేట్ వీడియోస్ చేస్తాను. పారామెడికల్ వాళ్ళకి బ్యాలెన్స్ అన్నమాట రేపైతే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ విధంగా మీరు వెబ్సైట్లో కూడా తెలుసుకుంటారని చెప్తున్నాను. మనకి వెబ్సైట్లో ఈ ఆప్షన్ కూడా అయితే ఉందన్నమాట. ముఖ్యంగా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక నర్సింగ్, బీఫార్మసీ, ఫిజియోథెరపీ మనకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే 38,000 ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు. అది ఎప్పుడు మనకి కన్వీనర్ కోటాలో సీట్ వస్తే కౌన్సిలింగ్ ద్వారా అప్పుడైతే జాయిన్ అవ్వచ్చు అన్నమాట. 20,000 కట్టి. అదే మేనేజ్మెంట్ కోటా కింద నర్సింగ్కి 70,000, బీఫార్మసీకి 65,000, బీపీటీకి 70,000 ఫీజులు అయితే ఉన్నాయి పర్ ఇయర్కి సంబంధించి. సో ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే మీకు స్క్రీన్ మీద ఒక నెంబర్ అయితే డిస్ప్లే చేస్తాను. వాళ్ళతో ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మమ్మల్ని గైడ్ చేస్తారన్నమాట.